వెన్నుకు ఆపరేషన్ అంటే ఒకప్పుడు చాలా మేజర్ సర్జరీ. అంతేకాదు సమస్యల ముప్పు కూడా ఎక్కువగానే ఉండేది. కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయని, మూత్ర విసర్జనపై పట్టు కోల్పోతామని పేషెంట్లు కూడా భయపడేవాళ్ళు. డాక్టర్లు కూడా పెద్దగా రిస్క్ తీసుకునేవాళ్ళు కాదు. అయితే ఇదంతా గతం. ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులోకి వచ్చిన సరికొత్త చికిత్సలు నేడు వెన్ను సర్జరీల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ, పిన్ హోల్, కీ హోల్ వంటి ప్రక్రియలు ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్నాయి. అలాగే సంప్రదాయకంగా చేస్తున్న సర్జరీల్లోనూ ఇవాళ సరికొత్త రీతులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెన్ను సర్జరీల్లో ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ప్రక్రియల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను సర్జరీలను ఎందుకు సంక్లిష్టమైనవిగా చెబుతారు? మనకి రొటీన్గా ఏ సర్జరీ అయినా, హార్ట్ సర్జరీ కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, లేకపోతే ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ చేస్తే ఎంతవరకు రిస్క్ ఉంటుందో, స్పైన్ సర్జరీలో కూడా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ ఫిక్సేషన్ సిస్టమ్స్ వాడటం వల్ల అంతకు మించి రిస్క్ ఏమి లేదండి. హార్డ్లీ ఎప్పుడన్నా ఒకళ్ళో ఇద్దరు పేషెంట్స్కి కాళ్ళల్లో నరాలు కొంచెం డ్యామేజ్ అయ్యి ఏమన్నా పాదాలు అట్లా వీక్నెస్ రావడమే తప్ప మేజర్ పెరాలసిస్లు కానీ, స్ట్రోక్స్ లాగా కానీ, లేకపోతే నడవలేకపోవడం కానీ అలాంటివి అయితే చాలా అసలు నాకు తెలిసి మేమైతే ఎప్పుడు చూడలేదు. వెన్ను సర్జరీల్లో వచ్చిన అధునాతన మార్పులేంటి? లేటెస్ట్ రోబోట్స్ని, లేటెస్ట్ నావిగేషన్ మెషిన్స్ని, 3D సియామ్స్ని అండ్ ఇట్లా బోన్ స్కాల్పెల్స్, అల్ట్రాసౌండ్ సక్షన్ ఆపరేటర్స్ను అండ్ నర్వ్ మానిటర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యన బాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇండియన్ కంపెనీస్ కూడా మంచి మంచి ఇంప్లాంట్స్ని అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంత మంచి ఇంప్లాంట్ కంపెనీస్ అండ్ మన గవర్నమెంట్ అండ్ వేరే హాస్పిటల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా రావడం వల్ల ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఏదైతే రెవల్యూషన్ వచ్చిందో స్పైన్లో, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ పేషెంట్ బెనిఫిట్. అంటే ఈ పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ రావడం అండ్ సర్జరీ టైం తగ్గడం అండ్ సర్జికల్ ఇండికేషన్స్ కూడా కొంచెం పెరగడం. అంటే పేషెంట్స్కి కొంత నొప్పున్న, నిజంగా నర్వ్ డ్యామేజ్ ఎక్కువగా లేకపోయినా సరే పెయిన్ రిలీఫ్ కోసం కూడా కొన్ని ప్రొసీజర్స్ చేస్తున్నారు అండ్ దాయి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. వెన్ను సర్జరీలో ఎక్కడెక్కడ అధునాతన ప్రక్రియల్ని వాడుతున్నారు? ఎండోస్కోపీ అనేది ఇది వరకు మనకి ఓన్లీ కొన్ని పార్ట్స్ వెరీ వెరీ రేర్ ఇండియాలో కొన్ని సెంటర్స్లో జరిగేది. ఇలాంటి ఎండోస్కోప్స్లో తీసుకుంటే ఇప్పుడు లైట్ సోర్స్లు కానీ, కెమెరాస్ కానీ అండ్ ఎండోస్కోప్ చేస్తున్నప్పుడు మనం వాటర్లో నర్వ్స్ని డీల్ చేయాల్సి వస్తుంది, వాటర్ మీడియంలో. సో అలాంటి వాటర్ మీడియంలో నరాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండే కాట్రీస్, ప్లాస్మా థెరపీస్ ఇలాంటివన్నీ బాగా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈ మధ్యకాలంలో వచ్చినాయండి. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్గా ఎండోస్కోప్ కాకుండా బైపోర్టల్ ఎండోస్కోపీ అని, అంటే పార్షియల్ ఎండోస్కోపిక్ టెక్నిక్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఒక చోట నుంచి మనం చిన్న కెమెరా పంపించి వేరే చోట నుంచి డివైజెస్ పంపించి మనం టీవీలో చూసుకుని చేయొచ్చు. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల పేషెంట్కి బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఒక 2 to 3 millimeters ఆర్ మ్యాక్సిమం 5 millimeters కార్తో పేషెంట్ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయేటట్టు జరుగుతుంది. ఇది ఒక రకమైన టెక్నాలజీ. ఇంకోటి మనం ఓపెన్ టెక్నిక్స్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ ఓపెన్ టెక్నిక్స్, మినీ ఓపెన్ టెక్నిక్స్లో చూసుకుంటే నావిగేషన్ అండ్ రోబోట్ ఇవి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ స్టార్ట్ అవుతున్నాయి. దీనివల్ల మనం స్క్రూస్ వేయడం కానీ, లేకపోతే నర్వ్ డీకంప్రెషన్ చేయడం కానీ, లేకపోతే ట్యూమర్స్ని ఆ స్పైన్లో ఐడెంటిఫై చేయడం కానీ చాలా సింపుల్గా అవుతుంది. ఇంట్రాపరేటివ్ సిటీ స్కాన్, నావిగేషన్ అండ్ రోబోట్ సహాయంతో ఇలాంటి సర్జరీస్ మనం ఏవైతే ట్యూమర్స్ ఎక్సర్సైజ్ చేస్తామో, లేదంటే డిస్క్ ప్రాబ్లంలో, లేకపోతే వెన్నుపాములో ఎముకలు ఒకదాని మీద ఒకరు జారడంలో వాటిని కరెక్ట్ చేయడము, ఇట్లాంటి వాటిల్లో ఈ నావిగేషన్, రోబోట్ అండ్ ఓఎం లాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. దీని తర్వాత మనం డిఫార్మిటీ అంటే పెద్ద మెడ వంకర కానీ, గూని సమస్యలు కానీ ఇలాంటివి మనం ఏమన్నా వంకర తిప్పుతున్నప్పుడు వెన్నుపాము ఏదైనా స్ట్రెచ్ అయ్యి వెన్నుపాము ఫంక్షన్ ఏమన్నా ఆగిపోయినా సరే ఇమీడియట్గా మనకి మానిటరింగ్ మిషన్లో తెలుస్తుంది. అది తెలియడం వల్ల మనం ఎక్కువ కరెక్షన్ చేయకుండా మళ్ళీ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని రివర్స్ చేసుకుని పేషెంట్ని మళ్ళీ నార్మల్గా మనం ఇంటికి పంపించే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇంకొంచెం వర్టిబ్రల్ షార్టనింగ్ చేయడము, లేకపోతే వంకర వేరే రకంగా కరెక్ట్ చేయడము అలాంటి ప్లానింగ్ చేయొచ్చు. సర్జరీ అవసరం లేకుండా వెన్నులో సమస్యల్ని బాగు చేయొచ్చా? నిజంగా ఒక డిస్క్ బల్జ్ ఉంది
కానీ అది నరాన్ని పెద్దగా డ్యామేజ్ చేయట్లేదు. ఆ డిస్క్ బల్జ్ వల్ల పేషెంట్ లెగిసిన తర్వాత ఉదయం ఒక అరగంట సేపు బాగా నడుము పట్టేయడం, అండ్ ఎప్పుడైనా ఎక్కువసేపు కూర్చుని మళ్ళీ నడుస్తుంటే బ్యాక్ పెయిన్, యాక్సియల్గా బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి కంప్లైంట్స్ మాత్రమే ఉన్నాయి. కాళ్ళల్లో వీక్నెస్ లేదు అనుకుంటే ఆ డార్క్ డిస్క్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓజోన్ థెరపీ, ప్లాస్మా థెరపీ, కీమోన్యూక్లియసిస్ ఆఫ్ ద డిస్క్ లాంటివి కానీ, లేకపోతే లేజర్ థెరపీ కానీ, అండ్ ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ, డిస్కోగ్రఫీ కానీ, ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ మనం యూజ్ చేసి మనం డిస్క్లో ఉన్న నర్వ్ ఫైబర్స్ని మనం మాడ్యులేట్ చేయగలిగితే ఆ పేషెంట్కి ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ వచ్చి ఫర్దర్ పెయిన్ కిల్లర్స్ కానీ, లేకపోతే డిస్క్ బల్జ్ ఎక్కువ అవడం కానీ, ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చండి. సో ఇలాంటి టెక్నాలజీస్ ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఫిజియోథెరపీ టెక్నిక్స్ కూడా మనకు లేటెస్ట్గా మజిల్ స్టిమ్యులేషన్ అండ్ టార్గెటెడ్ ఫిజియోథెరపీ ఇలాంటివి చేసుకుంటే పేషెంట్స్కి ఆ మజిల్స్ ఏదైతే డిస్క్ మీద వెయిట్ వెళ్తుందో అది మజిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది పెయిన్, యాక్సియల్ బ్యాక్ పెయిన్, లేకపోతే డీజనరేటివ్ ఫేసెడ్ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా మనకి బోల్డ్ అండ్ ఎక్సర్సైజ్ మోడాలిటీస్ ఉన్నాయి, వెయిట్ లాస్ మోడాలిటీస్ ఉన్నాయి, అండ్ పేషెంట్ పెయిన్ మేనేజ్మెంట్లో ఎగ్జాక్ట్ డర్మటోమల్ పెయిన్ తగ్గించడానికి కూడా వేరే టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి మనం స్పైన్ సర్జరీకి వెళ్ళడానికి ప్రివెంట్ చేయొచ్చు, అండ్ వర్సనింగ్ ఆఫ్ ది ప్రాబ్లం కూడా, అంటే లైక్ డిస్క్ పెరగకుండా కూడా చేయొచ్చు. వెన్ను సర్జరీలో వాడుతున్న అధునాతన ప్రక్రియలు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి? ఫస్ట్ థింగ్ ప్రాపర్ పేషెంట్ సెలెక్షన్. సో పేషెంట్ సెలెక్షన్ కరెక్ట్గా లేకపోతే మనం ఎంత టెక్నాలజీ వాడినా ఏం చేసినా సరే రిజల్ట్స్ బాగోవు. సో అది ఫెయిల్యూర్ కింద లెక్క అవుతుంది. మనం సర్జరీ బాగా చేసి ఉండొచ్చు, కానీ పేషెంట్కి ఆ ప్రాబ్లం సాల్వ్ కానప్పుడు అది ఫెయిల్యూర్ కింద లెక్క అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, మనం ఒకసారి పేషెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ సర్జరీ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఒక 10 సర్జరీస్లో మనం ఏదైనా చేయొచ్చు వాళ్ళకి, కానీ ఏది చేస్తే వాళ్ళకి మినిమల్ డ్యామేజ్ అవుతుంది, ఏది చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది, అలా అని మనం ప్రతి వాళ్ళకి చిన్న సర్జరీ సజెస్ట్ చేయకూడదు. వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి బ్యాక్ పెయిన్ ఉందా, లెగ్ పెయిన్ ఉందా, నెక్ పెయిన్ ఉందా, అది ఎట్లా రేడియేట్ అవుతుందో చూసుకొని ఎప్పుడు పెయిన్ వస్తుందో చూసి దాన్ని బట్టి మనం డిఫరెంట్ సర్జరీ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం పేషెంట్ సెలెక్షన్ జరిగింది, సర్జరీ సెలెక్షన్ జరిగింది, ఆ తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే టైమ్ ఆఫ్ సర్జరీ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లో ఏమేమి టెక్నాలజీస్ వాడాలి, మొత్తం ఎంతసేపు ఇవ్వచ్చు, వీళ్ళకి వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకుని ఆ థర్డ్ థింగ్ సెలెక్ట్ చేయాలి. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎంతవరకు వాడాలి మనం, అండ్ నిజంగా దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యంగ్ పేషెంట్ ఉన్నారు అంటే మనం ఒక గంటకు బదులు 2 గంటలు సర్జరీ చేసినా సరే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. సో మొత్తం ఎక్కువసేపు ఇవ్వచ్చు కాబట్టి ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాం. అదే 75 to 80 years పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటప్పుడు మనం ఎండోస్కోపీతో 2-3 గంటలు టైం వేస్ట్ చేయడం కన్నా కొంచెం ఫాస్ట్గా మనం మైక్రోస్కోప్ యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ థింగ్ టైప్ ఆఫ్ సర్జరీ అండ్ ఎట్లాంటి టెక్నాలజీ యూస్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫోర్త్ థింగ్ పోస్ట్ ఆప్, అంటే సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఏదైతే చెప్తామో మీకు నొప్పి ఇంత తగ్గుద్ది, మీరు ఇంత ఫిజియోథెరపీ చేయాలి. సో ఈ పోస్ట్ ఆప్ కూడా మనం క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని చెప్తే, సో ఈ 4 ఇంక్లూడెడ్ మనం రిజల్ట్స్ డెఫినెట్గా మనం గెయిన్ చేయొచ్చు. తక్కువ కోతలతో సరికొత్త రీతుల్లో ఇవాళ వెన్నుకు చేస్తున్న సర్జరీలను అత్యంత సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు. సర్జరీల్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ను ఉపయోగించడం వల్ల సమస్యల తాకిడి తక్కువగా ఉండటమే కాదు, సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంటోంది.